హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే పొట్ట తగ్గించాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం సపరేట్ డైట్ ప్లాన్ అనేది చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మాత్రం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు వచ్చేసి ఎవరైతే పొట్ట తగ్గించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక బేసిక్స్ 5 పాయింట్స్ చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి వాచ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు వాచ్ చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఇంకా కొంచెం అర్థమవుతుంది. ఫ్రెండ్స్ వచ్చేసి ఫస్ట్ మనం పొట్ట తగ్గడానికి రెగ్యులర్గా మనం ఏ ఫుడ్ తీసుకోవాలి. రెగ్యులర్ ఫుడ్ కంటే దాని బదులు మనం సపరేట్ డైట్ అనేది తీసుకుంటే మాత్రమే మన పొట్ట అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఫుడ్లో ఇప్పుడు నేను చెప్పే ఫుడ్లో 0% పెద్దగా కొవ్వు పదార్థాలు కానీ లేకపోతే ఫ్యాట్ కానీ పెద్ద ఫ్యాట్ కానీ లేకపోతే ఆయిల్ ఫుడ్ కానీ ఏది చెప్పను. అలాగని చెప్పేసి మీరు తినే వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండదు. ఇబ్బంది లేకుండా ఉండే డైట్ని మీతో చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి మార్నింగ్ మీరు ఎటువంటి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటే స్టమక్ తగ్గించాలనుకోవడం మాత్రం ట్రై చేయబాకండి. ఫస్ట్ ఎంతో కొంత మీరు అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయాలి, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ లేకపోతే 1 అవర్ అయినా కేటాయించడానికి ప్రయత్నించండి. డైరెక్ట్గా వచ్చేసి చాలామంది తొందరగా స్టమక్ తగ్గడానికి ఈ యాప్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలా డైరెక్ట్గా చేయకూడదు. ఫస్ట్ వచ్చేసి వాకింగ్తో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత రన్నింగ్ చేయాలి. వాకింగ్ చేసే రోజులు పోయినాయి, ఇప్పుడు రన్నింగ్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. కాబట్టి చిన్నగా మీరు రోజు ఫాస్ట్ వాకింగ్ కావచ్చు, లేకపోతే రన్నింగ్ చేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం ఫాస్ట్ వాకింగ్ చేయండి. మరీ స్లోగా కాకుండా ఫాస్ట్ వాకింగ్ చేయండి. ఆ తర్వాత చిన్నగా రన్నింగ్కి రీచ్ అవ్వండి. మీరు గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొలకెత్తిన విత్తనాలు జస్ట్ కొంచెమే, ఎక్కువగా తీసుకోకూడదు, కొంచెమే తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మొలకెత్తిన విత్తనాలు అవి తీసుకుంటే మాత్రం చాలా హెల్త్కి మంచిది. మీరు మొలకెత్తిన విత్తనాలు తీసుకున్న తర్వాత టిఫిన్లో భాగంగా చాలామంది ఇడ్లీ తీసుకుంటే వితౌట్ ఆయిల్ కదా, ఇడ్లీలో ఎటువంటి ఆయిల్ ఉండదు కదా అంటుంటారు. బట్ మనం ఇడ్లీ తినేటప్పుడు ఆ చట్నీ ఏదైతే ఉందో ఆ చట్నీలో ఆయిల్ అనేది యాడ్ అవుతుంది కదా. పల్లీల చట్నీ తీసుకునేటప్పుడు మీరు ఆ పల్లీలే కదా, ఆ పల్లీల నుంచే కదా ఆయిల్ వచ్చేది. కాబట్టి మీ ఇడ్లీ బదులు ఈ చపాతీ వీటన్నిటికీ బదులు 0% ఆయిల్ ఉండే ఫుడ్ ఏదైతే ఉందో అది జొన్న గట్క లేకపోతే రాగి జావా ఇలాంటివి. ఇంతకుముందు ఒక 25 ఇయర్స్ బ్యాక్ రైస్ ఉండేది కాదు. ఇవే తీసుకునేది. కాకపోతే రైస్కి అలవాటు అయిన తర్వాత వన్స్ మళ్ళీ దాన్ని తీసుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. బట్ మజ్జిగలో మనం ఈ విధమైన అంటే ఓల్డ్ ఫుడ్ అనమాట ఇది. జొన్న గట్క కానీ రాగి జావా కానీ ఈ విధమైన ఫుడ్ తీసుకుంటే మాత్రం మనం టిఫిన్కి బదులు ఇది తీసుకోమంటున్నాను నేను. ఇది తీసుకుంటే మాత్రం మనం ఎక్కువగా తీసుకోవచ్చు, మన కడుపు నిండుతుంది. ప్లస్ 0% ఆయిల్, ఎటువంటి ఆయిల్ ఉండదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఇంకా హెల్తీగా ఉంటాం. కాబట్టి జొన్న గట్క లేదా రాగి జావా మీకు మామూలుగా బయట గ్లాసులలోనే దొరుకుతుంది. బట్ మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం అదొక టిఫిన్ లాగా చేసుకోవచ్చు. మార్నింగ్ మాత్రం జొన్న గట్క లేదా రాగి జావా, లేకపోతే ఇంకా మనకు దీంట్లో వెరైటీస్ చాలా ఉంటాయి అన్నమాట. మజ్జిగతో యాడ్ చేసుకొని మంచిగా తినొచ్చు. ఇది టిఫిన్కి బదులు తీసుకునే ఆహారం మార్నింగ్ టైంలో. అండ్ మధ్యాహ్నం మీరు ఏదైనా తీసుకోండి, ఎటువంటి కర్రీతో అయినా తీసుకోండి, పెరుగు యాడ్ చేసుకోండి. మధ్యాహ్నం అంటే రెగ్యులర్గా మనము ఈ రైస్ అనేది తింటాం కదా, రైసే తినొచ్చు, లేకపోతే మీ ఇష్టం అది మధ్యాహ్నం. ఏ ఆహారం అయినా తీసుకోవచ్చు మధ్యాహ్నం పూట. అండ్ ఈవినింగ్ టైంలో వచ్చేసి మ్యాక్సిమం వీలైనంత వరకు 6 or 7 లోపు మీరు డిన్నర్ చేసేయడానికి ప్రయత్నించండి. 6 or 7 చాలామందికి ఈ టైం టేబుల్ అనేది కుదరకపోవచ్చు. బట్ మ్యాక్సిమం ట్రై చేయండి. నైట్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? నైట్ టైంలో మామూలుగా ఇప్పుడు గోధుమతో చేసే చపాతీలు కావచ్చు, లేకపోతే ఈ విధంగా తీసుకుంటారు కదా. దీంతోపాటు జొన్న రొట్టెలు ఉంటాయి, మనకు బయట సజ్జ రొట్టెలు ఉంటాయి. ఈ విధమైన మనకు వెరైటీ ఉంటాయి. మనకు తెలిసింది 1-2, బట్ ఇలా వెరైటీ రొట్టెలు ఉంటాయి అన్నమాట. ఇవి తీసుకోవడం వల్ల దీంట్లో 0% ఆయిల్ అనేది ఉంటుంది, 0% ఫ్యాట్ మనకు, అండ్ తొందరగా డైజెషన్ అవుతుంది మెయిన్. కాబట్టి నైట్ టైంలో ఈ చపాతీ కానీ లేకపోతే జొన్న రొట్టెలు కానీ లేకపోతే సజ్జ రొట్టెలు కానీ ఈ విధమైన ఫుడ్ తీసుకోండి. ఒకవేళ 7-8 ఆ టైంలో తీసుకోవడం అనేది కుదరకపోతే మాత్రం అంటే కొంతమంది ఆఫీస్ వర్క్ చేసి వస్తుంటారు, జాబ్ పర్పస్లో చేసి వస్తుంటారు. కాబట్టి నైట్ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి 10 అవుతుంది, 9 అవుతుంది, 8 అవుతుంది. ఏ టైం మ్యాక్సిమం ఈ 6-7 ఆ టైంలో తినడానికి ప్రయత్నించండి. కుదరకపోతే ఏ టైంలో తిన్నా కూడా మీరే రెగ్యులర్ టైంలోనే కావచ్చు, రెగ్యులర్ టైంలో తీసుకున్నా కూడా ఓన్లీ చపాతీ అండ్
ఈ ఈ విధమైన రొట్టెలు మాత్రమే తీసుకొని మనకు బయట దొరుకుతూ ఉంటాయి. చాలా 30 రూపీస్కో 20 రూపీస్కో ఒక రొట్టె అనేది ఉంటుంది. సో ఈ విధంగా తీసుకోండి. సో టోటల్ ఇది మాత్రమే తీసుకుని మాత్రం అంటే మనం డేలో వచ్చేసి 1 టైం మాత్రమే రైస్ తీసుకుంటున్నాం. బేసిక్గా ఈ ఫుడ్ తీసుకుంటే మాత్రం 0% ఆయిల్ ఫుడ్ ఒకటి, అండ్ తొందరగా డైజెషన్ అవుతుంది, అండ్ మనకు ఎక్కువ శక్తిని కూడా ఇస్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు సడన్గా తినాలంటే మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ రెగ్యులర్లీ ఇవి కొంచెం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. సడన్గా అప్పటికప్పుడు ఏది కాదు. కాకపోతే ఈ విధమైన ఫుడ్ తీసుకునే మాట 100%, 100కి 100% మీ పొట్ట ఎంత పెద్ద పొట్టు ఉన్నా సరే తగ్గుతుంది. అండ్ దీంతో పాటు సో 6, 7 ఆ టైంలో తినడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ టైంలో మనం వర్కౌట్ చేసేటప్పుడు చాలా ఖాళీగా ఉంటుంది. అండ్ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు నేను సో 1 or 2 టైమ్స్ మల విసర్జన అనేది జరగాలి రెగ్యులర్లీ. 1 or 2 టైమ్స్, 2 టైమ్స్ జరిగితే ఇంకా మంచిది. 1 టైం అంటే ఏ రోజుకి ఆ రోజు పెండింగ్ ఉంచుకోకుండా పొట్టని క్లీన్ చేసేస్తున్నాం. సో పొట్టలో నుంచి బయటికి పంపిస్తున్నాం. సో ఆ మలం అలాగే ఉండడం వల్ల మనం తిన్నది కూడా పట్టేస్తే ఇంకా ఉబ్బరంగా అయిపోవడం. సో ఈ విధంగా జరగకూడదు. కాబట్టి 1 or 2 టైమ్స్ రెగ్యులర్లీ మాత్రం మల విసర్జన మాత్రం జరగాలి తప్పకుండా. సో ఇదొకటి మెయిన్ గుర్తుంచుకోండి. అండ్ మీరు తాగే వాటర్కి బదులు లెమన్ వాటర్ తీసుకోండి. షుగర్ కానీ సాల్ట్ కానీ ఏది యాడ్ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ మార్నింగ్ జొన్న గటక లేదా రాగి జావా, దాంట్లో ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ ఉంటుంది. దాంట్లో నిమ్మకాయ పిండుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం లైట్గా మొలకెత్తిన విత్తనాలు చాలు. టిఫిన్కి బదులు టిఫిన్ ప్లేస్లో ఇది తీసుకోండి. 80% టిఫిన్ అనేది వద్దు, ఈ ఆయిల్ టిఫిన్ అనేది వద్దు, అనవసరం. సో ఏది చేసినా కూడా మనం దాంట్లో ఎంతో కొంత రైస్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి 80%లో ఆ టిఫిన్కి బదులు ఇది తీసుకుంటే చాలా చాలా మంచిది. మధ్యాహ్నం 1 టైం మీరు రైస్తో తీసుకోవచ్చు. ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన ఫుడ్. సో ఎందుకంటే మధ్యాహ్నం వచ్చేసి మనం రెగ్యులర్లీ వర్క్లో ఉంటాం కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ అనేది చూపించదు. అండ్ నైట్ వచ్చేసి 6 or 7 వరకు తినేసేయండి. కుదరదు అనుకుంటే మాత్రం ఏ టైంలో తిన్నా కూడా మ్యాక్సిమం ఈ టైంకి ప్రయత్నించండి. కుదరదు అనుకుంటే మాత్రం మీరు ఏ టైంలో తిన్నా చపాతీ లేదా రొట్టెలు మాత్రమే తీసుకోండి. సో మన గోధుమ పిండితో చేసే రొట్టెలు కావచ్చు, లేకపోతే జొన్న పిండితో చేసే రొట్టెలు కావచ్చు. సో ఈ విధమైన ఫుడ్ని మాత్రమే తీసుకోండి. ఓన్లీ రొట్టెలు మాత్రమే తీసుకోండి. మీరు మామూలుగా ఫినిషింగ్ వచ్చేసి పెరుగుతో తినాలనుకుంటే మాత్రం కొంచెం లైట్గా తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ వాటర్ మాత్రం ఈ నిమ్మకాయ వాటర్ తీసుకోండి. సో ఈ విధమైన డైట్ అనేది మనం తింటే రోజు ఎంత పెద్ద పొట్ట అయినా సరే తగ్గించవచ్చు. అండ్ చాలామంది పొట్ట ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు, పొట్ట ఉన్నంత మాత్రాన మనం అనారోగ్యంతో ఉన్నట్టు కాదు, పొట్ట లేకుండా ఉన్నంత మాత్రాన మనం హెల్తీగా ఉన్నట్టు కాదు. సో హెల్తీకి అన్హెల్తీకి స్టమక్ ఏమాత్రం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మనం రోజువారీ చేసే పనిలో కొంచెం ఫిజికల్లీ మనకు ఇబ్బంది కలిగించవచ్చు, లేకపోతే బయట కొంచెం మనకు షేమ్గా అనిపించవచ్చు. సో కాబట్టి స్లిమ్గా ఉంటే ఎంతైనా చూడడానికి బాగుంటుంది కదా. కాబట్టి ఈ విధమైన డైట్ ప్లాన్ చేసుకుని మాత్రం 100కి 100% తగ్గుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సో ఈ ఫుడ్లో ఎటువంటి 000 సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్ చేసేయండి, మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.